మిత్రులారా, బీజేపీ తన పరాభవ చరిత్రను తానే తన సొంత చేతులతో రాసుకుంటున్నట్టుగా కనిపిస్తోందండి. బీహార్లో ఇప్పుడు 30 సంవత్సరాలుగా తమకు కంచుకోటగా ఉన్నటువంటి బంకీపూర్ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. అక్కడ గత 5 దఫాలుగా నిరంతరాయంగా గెలుస్తూ వస్తున్నటువంటి స్థానం అదనమాట. అక్కడ ఎవరు గెలిచారు? గెలిచింది ప్రశాంత్ కిషోర్, జనస్వరాజ్ పార్టీ అధినేత. ఆయన 2025లో మొన్నే కదా సంవత్సరం అయింది. అప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీని ఓపెనింగ్ కూడా చేయలేదు. అక్కడ ఒక్క అభ్యర్థి కూడా ఆయన పార్టీ వాళ్ళు గెలవలేదు. కానీ ఈసారి ఆయన బీజేపీకి కంచుకోట లాంటి బంకీపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ఘోరంగా ఓడించాడు. 20,000 ఓట్ల మెజారిటీ, 19,324 ఓట్స్ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. సో ఎందుకు గెలిచాడు? ఎంపీలో కూడా ఒక సీటు కాంగ్రెస్ గెలిచింది, గుజరాత్లో ఒక సీటు బీజేపీ గెలిచింది. అది తన సీటే గతంలో, కాకపోతే అక్కడ కూడా ఆధిక్యం తగ్గింది. ఈ ఓవరాల్గా ముఖ్యంగా బీహార్లో ఎందుకు ప్రశాంత్ కిషోర్ గెలిచాడు, ఇంత ఘన విజయాన్ని ఎలా సాధించాడు, బీజేపీకి కంచుకోట లాంటి ఆ స్థానం బీజేపీ చేతుల్లోంచి ఎందుకు జారిపోయిందంటే ఇదంతా కూడా జెన్జీ రివల్యూషన్ ప్రభావం అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్, కానీ జెన్జీ ఎన్నికల్లో పాల్గొందా? జెన్జీ ఎన్నికల పార్టీ ఏమన్నా పెట్టిందా, రాజకీయ పార్టీ? లేదా జెన్జీ ఈ బై ఎలక్షన్లో మేము పాల్గొంటున్నాం, బీజేపీని ఓడిస్తున్నాం అని చెప్పి ఎక్కడైనా ఏమైనా వాళ్ళు ప్రకటనలు చేశారా? లేదు, చేయలేదు. కానీ జెన్జీ ప్రభావం ఉందని ఎలా చెప్తాము? నేను అనుకుంటున్నది ఏమిటయ్యా అంటే, ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నది ఏమిటయ్యా అంటే, బీజేపీ తన పరాజయ చరిత్రను తానే రాసుకోవడం ప్రారంభించింది. ఇందులో బీజేపీ తన సొంత చేతులతో చేసుకుంటున్నటువంటి ఆ ఘనకార్యం, స్వయంకృతాపరాధం ఏదైతే ఉందో అదే బీజేపీ పరాభవానికి ముఖ్యంగా బీహార్లో కారణం అని నేను చెప్పబోతున్నది. అది ఎలాగా అనేది నేను చెప్తాను. బీహార్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఈ ఒక్క సంవత్సరంలోనే ఏమంత రికార్డులు సాధించాడు ఏమిటి అనేటటువంటిది కాదు ఇక్కడ మనం చూడాల్సింది. మొన్న ఏం జరిగింది? 20వ తేదీ, జూలై 20వ తేదీ జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్కి నిశ్శబ్దంగా, మౌనంగా, శాంతియుతంగా పిల్లలు అక్కడ ప్రదర్శనగా వెళ్తుంటుంటే వాళ్ళ మీద లాఠీలు కురిపించారు, బాష్పవాయువు ప్రయోగించారు. ఆడపిల్లలను చూడకుండా అసభ్యంగా లాఠీలతో పోలీసులు ప్రవర్తించారు, వాళ్ళని హింసించారు, వేధించారు, పెల్లెట్ గన్స్ కురిపించారు, మేకులు దిగ్గొట్టినటువంటి బ్యాటన్స్ వాడి వాళ్ళని హింసించారు. ఇంత దౌర్జన్యం జరిగింది కదా. సో దాని మీద ఆక్రోషంగా పిల్లలు ఉన్నారు కదా. సో దాని మీద పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో వెళ్ళాయి కదా. ఇదంతా అలా ఉంటే ఏం జరిగింది తర్వాత? ఒక పక్క జైళ్లలో మేము పెట్టినట్టు ఎఫ్ఐఆర్లు పెట్టినటువంటి మేము తీసేసుకుంటాం, జైల్లో పెట్టినటువంటి వాళ్ళని మేము వదిలేస్తామని చెప్తున్నటువంటి పాలకులే మరో దారిలో, మరో రూపంలో హింస ప్రారంభించారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో సాగిన ఆందోళనలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు సోషల్ మీడియా పోస్టులు పెట్టారు, ఎవరెవరు రీల్స్ చేశారు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరు, వాళ్ళ ఫేస్ రికగ్నిషన్తో పాటు వాళ్ళ లొకేషన్స్ కూడా కనుక్కొని వాళ్ళని ఇళ్లలోంచి కూడా బయటికి లాగి కొట్టడం ప్రారంభించారండి. ఎవరు? సోకాల్డ్ పాలకుల యొక్క అంధభక్తులు, వాళ్ళ మూక. సో వాళ్ళు ఉన్మాదులు. ఒక పక్క వాళ్ళ మీద కేసులు పెట్టము, వాళ్ళ పక్క వాళ్ళు మన భవిష్యత్తు అని చెబుతూనే ఈ విధమైనటువంటి హింసను ప్రారంభించారు. అంతేకాదు, అభిజిత్ దీప్కే లాంటి వ్యక్తి అమెరికాలో ఎలా చదువుతున్నాడో, అతని తండ్రి సంపాదన ఎంత అని ఆరాలు తీయడానికి పిటిషన్ కూడా ఒకటి మహారాష్ట్రలో పడిందంట. అతని తండ్రి ఒక ఇంజనీరు. సో ఇంజనీర్ అయినంత మాత్రాన అమెరికాలో కొడుకుని చదివించుకునే డబ్బు ఎక్కడుంది? ఆరాలు తీయాలని చెప్పేసి. అంటే చిన్నపిల్లలని చూడకుండా రుచిక అనే 13-14 సంవత్సరాల అమ్మాయిని వీధుల్లోకి లాగి హింసించారు. ఆ అమ్మాయి ఒక రీల్స్ చేసిందని. సో ఇలాగ దారుణం ఎక్కడ పడితే అక్కడ అందరినీ కూడా, ముఖ్యంగా ఆడపిల్లలను అయితే దారుణంగా వెంటాడుతున్నారు, హింసిస్తున్నారు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇదొకటి జరుగుతుంది కదండి. ఈ ఆక్రోశం అంటే కాక్రోచ్ జనతా పార్టీ కాదు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, యువకులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా జరుగుతున్న దాన్ని చూస్తున్నారన్నమాట. సో ఇదంతా ఒక పక్కన పెడితే, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన హుందాగా రీల్స్ చేసి ఏదో విద్యార్థులకి దగ్గరవుతున్నాను అని చెప్పడం కోసం ఆయన ఏదో రీల్స్ చేస్తున్నాడు కానీ మై ఫ్రెండ్స్ అని. కానీ తద్వారా ఆయన
పిల్లల మీద లాఠీలు కురిపించామే, పిల్లల మీద పెల్లెట్ గన్స్ కురిపించామే, ఆడపిల్లల్ని హింసించామే, అవమానించామే, అయ్యో అని చెప్పి పశ్చాత్తాపం ఒక్క మాట ఆయన నోట వెంట రాలేదు. సరికదా, పిల్లలు నన్ను తిడతారా, పిల్లలు స్వర్గస్థురాలైన నా మాతృమూర్తిని కూడా తిడతారా అని చెప్పి బాధపడి విక్టిమ్ కార్డు ప్లే చేసి వీళ్ళని నేను క్షమిస్తున్నాను అని చెప్పాడు ఇటీవల రిలీజ్ చేసిన రీల్లో. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई, मैं उन्हें माफ करना चाहता हूं. ఇదండి ప్రధాని అంతటి మహానుభావుడు ఇలా మాట్లాడితే, తానే విక్టిమ్ కార్డు ప్లే చేస్తే ఆయన భక్తులు ఇంకేం చేస్తారు? ఏం చేస్తారో ఇప్పుడు దేశం అంతా చూపిస్తున్నారు వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ ఆ ప్రొటెస్ట్లో పాల్గొన్నటువంటి జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఒక్కొక్కరిని వెంటాడి వేధించడం అనేటటువంటిది ప్రారంభించారు. జైళ్లలో పెట్టక్కర్లేదు, ఎఫ్ఐఆర్లు పెట్టక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, వాళ్ళని ఎలా హింసించాలో మాకు తెలుసు, ఈ ఉద్యమం ఇలాంటి ఉద్యమం మరోసారి జరగకుండా ఎలా చూడాలో మాకు తెలుసు అన్నట్టుగా ఈ పాలకుల యొక్క అనుయాయ సమూహాలు ఏవైతే ఉన్నాయో, అంధభక్త సమూహాలు, సోకాళ్ళు గోధీ మీడియాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దుర్మార్గంగా వేటాడి హింసించడం ప్రారంభించారండి. సో ఇదంతా కూడా దేశం చూస్తుంది కదా. దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నటువంటి వాళ్ళే కాదు, దేశంలో నలుమూలలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా పాలకులు ఏం కార్డు ప్లే చేస్తున్నారనేది చూస్తున్నారు కదా. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ వెనుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, పెద్దలు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు చూస్తున్నారు. సో ఈ పాలకులకు ఏ విధమైన పశ్చాత్తాపం లేదు, ఈ పాలకులు ఏ విధంగా కూడా విద్యార్థుల పట్ల జాలి లేదు, వీళ్ళకి కరుణ లేదు, దయ లేదు. ఈ విద్యార్థులను ఏదో ఒక విధంగా కక్ష సాధించి వేధించాలనేటటువంటి దాన్ని మార్గంలోనే ఈ పాలకులు వెళుతున్నారు అనేటటువంటిది అందరూ కూడా చూస్తున్నారన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం 34% అండి మొన్న పోలైంది బై ఎలక్షన్ బీహార్లో. ప్రశాంత్ కిషోర్ గెలిచాడు కదా. 34%లో మరి అంత 20,000 ఓట్లు మెజార్టీతో ఆయన గెలవడానికి అందరూ కూడా జంజీ కారణం కాదు కదా. అందరూ జంజీ ఎఫెక్ట్ అని అంటున్నారు, కానీ జంజీ కారణం కాదు. కానీ జంజీని రెచ్చగొడుతూ, జంజీ మీద కక్ష సాధింపు చర్యలు సాగిస్తూ, వాళ్ళని వెంటాడి హింసిస్తూ ఉన్నారే పాలకులు. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పనులే వాళ్ళ స్వయంకృతాపరాధంగా మారి బీహార్ లాంటి చోట తమ కంచుకోటలోనే కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితిని వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు. ఇదంతా వాళ్ళ స్వయంకృతాపరాధం. సో ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అనేటటువంటిది పాలకులు చేస్తున్నటువంటి ఈ పని ఉందే, వాళ్ళ పరాభవానికి ఇది మొదటి మెట్టు. బీహార్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రిజల్టు తర్వాత ఇది ప్రారంభమే, ఇది బిగినింగే అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళని ఓడించడం అవసరం లేదు, ఎవరో వచ్చి వాళ్ళని కుప్పకూల్చేయాల్సిన అవసరం లేదు, ఎవరో వచ్చి తుడిచిపెట్టేయాల్సిన అవసరం లేదు. పాలకులైనటువంటి వాళ్ళు నియంతృత్వ పోకడలు పోయి నియంత్రణలా వ్యవహరించి చిన్న పిల్లలని చూడకుండా వాళ్ళని కక్షగట్టి వాళ్ళ మీద ఈ విధమైనటువంటి వేధింపు చర్యలు చేస్తున్నారే, అదే వాళ్ళ పరాభవానికి కారణమవుతుంది. ఇదంతా వారి స్వయంకృతాపరాధం. బీజేపీ చేసుకున్న స్వయంకృతాపరాధానికి అద్దం పట్టింది బీహార్లో ఈ ఎన్నిక. దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇక ముందు వాళ్ళు ఏమి నేర్చుకుంటారో తెలియదు, కానీ దేశంలో కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించినటువంటి అభిజిత్ దీప్కే కాదు, ఇతర విద్యార్థి సంఘాలు మాత్రమే కాదు, ఇది అన్ని మూలలకి వెళ్ళిపోయింది, అన్ని వర్గాలకు విస్తరించింది, అనేక రూపాల్లో అనేక మార్గాల్లో ఈ ఉద్యమం విస్తరించింది. ఇక మామూలుగా ఉండదు. ఇక బీహార్లో జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే బీజేపీ వాళ్ళు ఇప్పుడు చూశారు. ఇక ఎన్నికల్లో కూడా పరాజయాలు వాళ్ళు చవి చూసేటటువంటి అవకాశాలు చాలా ముందు చాలా ఎక్కువగా ఉండేటట్టుగానే మనకు కనిపిస్తుంది అన్నమాట. దీన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ స్వయంకృతాపరాధమే, బీజేపీ చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలే వాళ్ళ పతనానికి నాంది ప్రస్తావనగా మారిపోయాయి. ఇప్పుడు వాళ్ళ పరాభవ చరిత్రను బీజేపీ వారు వాళ్ళే తమ సొంత చేతులతో రాసుకుంటున్నారా అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ మిత్రులారా.